నమస్తే అండి. నేను వాణి. ఈరోజు కొత్తపల్లి ఉదయబాబు గారు రచించిన ఈ పాపం మాదే అనే ఒక మంచి కథను విందాం. వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులను 3 రోజులు ఇంటికి రమ్మని చాలా ప్రేమగా బ్రతిమాలాడు కొడుకు. తల్లికి వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా భర్త చెప్పాడని, మనవలను చూడొచ్చని ఆ ముసలి దంపతులు వెళ్ళారు. కానీ కొడుకు కోడలు మాట్లాడుకునేది విని ఆ తల్లి ఛీ, ఇంకా ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండకూడదు అనుకుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, కథ వినేయండి. ఇప్పుడంత అవసరం ఏమొచ్చిందిరా? పైగా సెలవు రోజులు కాదు. అటు పిల్లలకు ఇటు కోడలికి సెలవు ఇస్తారో లేదో మేమిప్పుడు ఇంటికి వచ్చి ఏం చేయాలిరా? మాకిక్కడ ప్రశాంతంగా ఉంది. ఇంకోసారి వస్తాంలే అన్నారు అంజనీదేవి గారు కొడుకును ఉద్దేశించి. మహీధర్ నొచ్చుకున్నట్టు చూశాడు. ఆ చూపును అర్థం చేసుకున్న అతని భార్య రవళి అత్తామామల్ని ఉద్దేశించి అంది. అదేంటత్తయ్యా అలా అంటారు? ఈ వయసులో మిమ్మల్ని ఒక్కరోజు కూడా ఇంట్లో ఉంచుకోలేకపోతున్నామే అని ఎంత మదన పడిపోతున్నామో తెలుసా? మీ అబ్బాయి నేను రేపు ఎల్లుండి 2 రోజులు సెలవు పెట్టాం. పిల్లలు కూడా సెలవిమ్మని డైరీలో రాసి పంపించాలి. ఆ తర్వాత రోజు ఆదివారం. 3 రోజులు మనమంతా కలిసి ఉందాం రండి. మీరైనా అత్తయ్యకి నచ్చ చెప్పండి మామయ్య. వాళ్ళంత ప్రాధేయపడుతుంటే కాదంటావేంటే? రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చిన 6 నెలల తర్వాత మొదటిసారి వాళ్ళ ఇంటికి రమ్మని కోరుతున్నారు. అయినా మనం వెళ్తుంది పరాయి ఇంటికి కాదుగా, మన కొడుకు కోడలు ఇంటికేగా. ఏమంటావ్ అన్నారు రమణారావు గారు భార్యకు నచ్చ చెప్తున్నట్టుగా. నేననేది అదే. 6 నెలలుగా అలవాటైపోయిందిగా. అక్కడకు ఈ 3 రోజుల భాగ్యానికి వెళ్ళకపోతేనే? అప్పుడప్పుడు అబ్బాయి వచ్చి మనని చూసి వెళ్తూనే ఉన్నాడు. ఇంకా మనం అక్కడికి వెళ్ళి చేసేదేముంది అన్నారావిడ. అలా అనకమ్మా. మాకు కుదిరితే అసలు మిమ్మల్ని ఇక్కడ చేర్పించే వాళ్ళమే కాదు. ఇప్పుడైనా ఎవరో ఏదో అన్నారనో అంటారనో మేం తీసుకువెళ్ళడం లేదమ్మా. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇంటికి ఆహ్వానిస్తున్నాం అంటూ కోడలి వైపు ఆర్దోక్తిగా చూసిన చూపులోని అంతరార్థం గ్రహించిన అంజనాదేవి గారికి ఆ మాటలు కొడుకు మనసులో నుంచి రావడం లేదని, పెదవులపై నుంచే వచ్చాయని అర్థమైంది. అంతలో తమతో పాటే వృద్ధాశ్రమంలో ఉంటున్న పరశురామయ్య గారు లోపలికి వచ్చారు. హలో అంకుల్, బాగున్నారా అంటూ ఆయన్ని పలకరించాడు మహీధర్. తాను కూర్చున్న కుర్చీలో నుంచి లేచి ఆయన పాదాలకు నమస్కరించి కూర్చోండి అంకుల్ అన్నాడు తాను నేల మీద చతికిలబడుతూ. ఎంతసేపు అయిందయ్యా వచ్చి? మా అబ్బాయి పవన్, భార్య, పిల్లలు ఎలా ఉన్నారు అడిగారాయన. మహీధర్, పవన్ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. బాగానే ఉన్నారు అంకుల్. మీరెలాగున్నారో చూసి రమ్మన్నారు. మీకు తమ నమస్కారాలు చెప్పమన్నారు. ఒకే ఆఫీసులో పనిచేస్తున్నా వాడు ఆ సెక్షన్కి హెడ్, నేను ఈ సెక్షన్కి హెడ్. వర్క్తో ఒకే బిజీ. మొన్న ఆ కాకినాడ క్యాంపుకి వెళ్ళాడు. ఈ వారం రాలేనని చెప్పమన్నాడు. మీరైనా అమ్మకి నాన్నగారికి చెప్పండి అంకుల్. రేపు ఎల్లుండి నేను రవళి పిల్లలు సెలవు పెట్టాం. అమ్మని నాన్నగారిని ఇంటికి తీసుకువెళ్ళేటందుకు వస్తే వాళ్ళు రాము అంటున్నారు. మీరు చెప్పండి అంకుల్ అన్నాడు మహీధర్ పరశురామయ్య గారితో. వెర్రి నాగన్న, అన్నయ్య గారు మాకు చెప్పాలిట్రా. అక్కడికి వచ్చి నీకు అనవసరమైన ఇబ్బంది కలిగించడం ఎందుకు అని. నేను బట్టలు సర్దుతాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అన్నారు అంజనీదేవి గారు కొడుకు తల ఆప్యాయంగా నిమురుతూ. ఆంటీ ఏరంకుల్ అంటూ ఆయనతో కబుర్లో పడిపోయాడు మహీధర్. ఆయన కోడలు మనములు విశేషాలు అడుగుతూ ఉండిపోయింది రవళి. మధ్య మధ్యలో రమణారావు గారిని సంప్రదిస్తూనే 3 రోజులు ఉండేందుకు అవసరమైన లగేజీని సిద్ధం చేశారు అంజనాదేవి గారు. వాళ్ళు తెమిలాక తల్లిదండ్రులను తీసుకొని బయలుదేరాడు మహీధర్, భార్య రవళితో సహా. వదిన గారికి చెప్పండి అన్నయ్య గారు, 3 రోజుల్లో అంటే ఆదివారం సాయంత్రం వచ్చేస్తాం. ఇంతకీ ఆవిడేరి అడిగారు అంజనాదేవి. అలసటగా ఉందని పడుకుందమ్మా. నేను చెప్తానులే, మీరు వెళ్ళరండి. మీరు లేని ఈ 3 రోజులు ఈ ఓల్డేజ్ హోమ్ మరీ ముసలిదైపోతుంది.
అయినా తప్పదు కదా, వెళ్ళిరండి రమణ అన్నారు ఆయన. కొడుకుని కోడల్ని అనుసరించారు రమణారావు దంపతులు. కొడుకు ఇంటికి వచ్చాక స్నానపానాదులు పూర్తి చేసుకొని హాల్లో టీవీ చూస్తూ మనవల కోసం ఎదురు చూడసాగారు రమణారావు దంపతులు. రాత్రి 8:30 సమయం. వాడిపోయిన బచ్చలి తీగల్లా వచ్చారు అంకిత్, మదన్. నానమ్మ, తాతగారు అంటూ అమాంతం ఒడిలో వాలిపోయారు. వారిని తనివి తీరా ముద్దాడి వారి చదువు, స్కూలు విశేషాలు అడుగుతున్నంతలోనే ఎదురింటి మీకు ఏదో పని మీద వెళ్ళిన రవళి రివ్వున వస్తూనే, మొదలెట్టారా నానమ్మ, తాతయ్య బుర్రలు తింటాం, గబగబా స్నానాలు చేసి రండి, మీరు హోంవర్క్ చేసుకుంటుంటే అన్నం పెట్టేస్తాను అని హూంకరించడంతో పిల్లలిద్దరూ బిక్క మొగం వేసుకొని కదిలారు. నెలసరి సరుకుల కోసం వెళ్ళిన మహిధర్ స్నానం చేసి, గుడ్ నైట్ నాన్నగారు, సాయంత్రం నుంచి తిరుగుడేమో, బాగా అలసిపోయాను, పడుకుంటాను అని తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. అరగంట గడిచాక పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దామని లేవబోయిన అంజనాదేవి గారు నిద్రపోయిన పిల్లలను ఒక్కొక్కరిగా వారి బెడ్రూమ్లో పడుకోబెట్టి వచ్చిన రవళిని చూసి ఇక మాట్లాడలేకపోయారు. సారీ అత్తయ్య, పిల్లలిద్దరికీ లీవ్ ఇవ్వనని వాళ్ళ హెడ్ మిస్ట్రెస్ తెగేసి చెప్పింది. అందుచేత రేపటి హోంవర్క్ చేస్తూనే నిద్రపోయారు వెర్రి వెధవలు. అన్నట్టు మీ వృద్ధాశ్రమంలో మీకు హాల్లోనే పడుకోవడం ఇష్టమని పక్క ఇక్కడే ఏర్పాటు చేశాను. మీకు చూడాలనిపించినంతసేపు టీవీ చూసి పడుకోండి, ఉదయం మాట్లాడుకుందాం అనేసి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసేసుకుంది. అంజనాదేవి గారు భర్తతో అందుకే నేను రానన్నది అన్నట్టుగా చూసి లేచి మనవుల బెడ్రూమ్లోకి వెళ్ళి వాడిపోయిన కలువల్లా గాఢ నిద్రలో ఉన్న మనవుల నుదుట ముద్దాడి హాల్లోకి వచ్చారు. అప్పటికే టీవీ కట్టేసి నిద్రకు ఉపక్రమించిన రమణారావు గారి పక్కన నిద్రకు ఉపక్రమించారు. ఉదయం లేచి బ్రష్ చేసుకొని వంటగది వైపు వస్తున్న అంజనాదేవి గారు ఆగిపోయారు. మా అమ్మ కాఫీ ఎంత బాగా చేస్తుందో తెలుసా, ఆఖరి గుటక వేస్తూనే 2వ కప్పు కాఫీ అడిగేస్తావు అంటున్నాడు మహిధర్. నిజమా అత్తయ్య, అంత బాగా పెడతారా ఫిల్టర్ కాఫీ? నాకు తెలీదే, అయినా రోజు నా చేతి కాఫీ తాగుతూ ఒక్కరోజైనా ఆ మాట చెప్పలేదే? నీ మొహం, చాలాసార్లు అన్నాను, నువ్వు వినిపించుకొని ఉండవు. అలాగే అమ్మ వంట చేసిందంటే ఇక మరునాటి వరకు భోజనం చేయనవసరం లేదు. అయితే ఈ 2 రోజులు మీ అమ్మగారి చేత వంట చేయించుకోండి, బుంగమూతి పెడుతూ అన్న రవళి వంటగదిలో నుంచి బయటికి రాబోతూ అత్తగారిని చూస్తూనే అంది ఫిర్యాదు చేస్తున్నట్టు. చూడండి అత్తయ్య, మీరేంటో బాగా వంట చేస్తారట, అంటే ఇంతకాలం నుంచి నా వంట కర్మకాలి తింటున్నారనేగా అర్థం. పోనీలేమ్మా, అలాగని ఎందుకు అనుకోవాలి? ఈ 2 రోజులు నువ్వు వంట ముట్టుకుంటే నా మీద ఒట్టే, సరేనా అంటూ కాఫీ కలపడం కోసం నడుం బిగించారామె. భోజనాలైన వెంటనే ఆఫీస్ నుంచి అర్జెంటు ఫోన్లు రావడంతో విసుక్కుంటూ మహిధర్ కాలనీలో మరో ఆఫీసర్ గారి భార్య దగ్గర క్లచ్ వర్క్ నేర్చేసుకుని వస్తానని రవళి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడో సాయంత్రం వేళకు వచ్చారు. అప్పటికే రాత్రి వంట కూడా పూర్తి చేసేశారు అంజనాదేవి గారు. తాను నేర్చుకున్న వర్క్, కొత్తగా నేర్చుకున్న ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన చీరలు అన్నీ చూపుతూ కబుర్లు చెప్తూ ఉండగానే పిల్లలు వచ్చారు. మళ్ళీ గత రాత్రి టైం టేబులే. ఇదే విధంగా శనివారం కూడా గడిచిపోయింది. రేపు సెలవే కదా, ఈవేళైనా పిల్లలతో మేము కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చా అడిగారు రమణారావు గారు కోడల్ని. అయ్యో ఎంత మాట, వాళ్ళకి ఖాళీ లేకపోతే మీతో ఎన్నెన్నో కబుర్లు చెప్పేవారు. పిల్లలు, ఈవేళంతా మీరు తాతగారితో నాన్నమ్మతో కబుర్లు చెప్పుకోండి, మీ ఇష్టం అంటూ పర్మిషన్ ఇచ్చింది రవళి. ఆ కొద్ది సమయానికే బ్రహ్మానంద పడిపోయారు ఆ దంపతులు. అందరూ భోజనాలయ్యాక టీవీ ముందు కూర్చున్నారు. అది రమణారావు దంపతులు ఉంటున్న వృద్ధాశ్రమంపై రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం. ఆ వృద్ధాశ్రమంలో వృద్ధుల మనోగతాలు, వ్యతలు ఏ పరిస్థితుల్లో తాము అక్కడ చేరింది నిర్మోహమాటంగా వెల్లడిస్తున్నారు. తమ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ
తమను అక్కడ చేర్పించిన తమ పిల్లలకు ఆ స్థితి రాకుండా చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని, వారెక్కడున్నా క్షేమ స్థైర్య విజయ ధైర్య ఐశ్వర్య ఆయురారోగ్యాలతో సుఖంగా శాంతిగా జీవించాలని కోరుకుంటున్నామని విలపిస్తూ ఆశీర్వదించారు. కొందరు వృద్ధులైతే వెక్కి వెక్కి ఏడ్చారు. తమను అక్కడ చేర్చాక కనీసం బ్రతికి ఉన్నామో లేదో చూసే నాదుడు లేడని పరశురామయ్య గారు ఆయన భార్య కూడా మాట్లాడారు. మహిధర్ రవళి ముఖాలు నల్లగా అవడం గమనించారు రమణారావు దంపతులు. ఆ కార్యక్రమం మీద తీవ్ర నిరసన తెలియజేసింది రవళి. వాళ్ళ పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో తమ ఇళ్లల్లో ఆ తల్లిదండ్రుల్ని ఉంచలేకపోతున్నారో ఆ టీవీ వాళ్ళకేం తెలుసు? అయినా ఆ ముసలాళ్ళు కూడా అంత నిర్మోహమాటంగా తమ పిల్లలు ఎంత వెధవలో అలా బహిరంగంగా చెప్పేయాలా? ప్రజలందరి ముందు వెధవల్ని చేయాలని కాకపోతే అంటూ. పోనీలేమ్మా, వాళ్ళ మనసులో బాధ కొద్దీ అని ఉంటారు. మీలా వారానికో నెలకో ఒకసారైనా వచ్చి కనిపించి వెళ్తుంటే ఆ ముసలి ప్రాణాలు ఎంత సంతోషిస్తాయో. అది వాళ్ళంతట వాళ్ళు తెలుసుకోవాలి కానీ ఎవరేం చేయగలం అన్నారు అంజనాదేవి. నాకు తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటా నాన్నగారు అంటూ తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు మహిధర్. మీరు ఈ వేళకి తాతగారి దగ్గరే పడకేసేయండి, ఆయన బుర్ర పాడైపోయింది, నేను వెళ్తానత్తయ్య అంటూ భర్తను అనుసరించింది రవళి. నిద్రపోతున్న మనుమల్ని చూస్తూ ఎవరి జ్ఞాపకాల్లో వాళ్ళు ఉండిపోయినా రమణారావు దంపతులకు చాలాసేపటికి కానీ నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చింది అంజనాదేవి గారికి. మంచినీళ్లు తాగుదామని వంటగది వైపు రాబోతున్న ఆమె కొడుకు బెడ్రూమ్లో నుంచి వినపడుతున్న మాటలు వింటూ ఆగిపోయారు. పెళ్ళాం 2 రోజుల పాటు వంట చేయకుండా మీరు ప్లే చేసిన ట్రిక్కు గ్రాండ్ సక్సెస్, అందుకు మీకు ఈ బహుమతి. ఆమె ఏమి బహుమతి ఇవ్వబోయిందో కానీ మరేంటనుకున్నావు అయ్యగారంటే ఇంత చిన్న బహుమత అంటున్నాడు గారంగా మహిధర్. లేదు లేదు, మీ ఫ్రెండ్ పవన్ ఆ TV9 కార్యక్రమం ఉందని ముందుగా తెలుసుకొని చెప్పబట్టి సరిపోయింది. వెంటనే మీ అమ్మా నాన్నల్ని అక్కడి నుంచి తప్పించి తీసుకొచ్చేసాం. అదే వాళ్ళు కూడా అక్కడే ఉండగా ఆ కార్యక్రమం జరిగి ఉంటే మన గురించి వీళ్ళు ఏం చెప్పేవారో ఏమో. మన పని అయిపోయిందిగా, రేపు తీసుకెళ్ళి అక్కడ వదిలేసి రండి. ఏది ఏమైనా నా మాట మన్నించి నా కోరిక తీర్చినందుకు మీకు అసలైన బహుమతి నేనే. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అంది రవళి. నీ పంతం నెగ్గించుకునేందుకు వారం రోజులు పస్తు పెట్టి ఇప్పుడు బహుమతులు ఇస్తావా? అసలు నిన్ను ఇంకా వినలేకపోయారు ఆవిడ. లేక లేక కలిగిన ఒక్కగానొక్క కొడుకుని అల్లారు ముద్దుగా పెంచి ప్రాణప్రదంగా ప్రేమించి అడిగిందే తడువుగా కాదనకుండా అతి చిన్న కోరిక నుంచి అతి పెద్ద కోరిక వరకు తీర్చి పెద్ద చేసినందుకు తమ కొడుకు తమకు ఇచ్చే విలువ ప్రతిఫలం ఇదా? ఎంత నాటకం ఆడాడు! తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు సుమతి శతకంలోని పద్యం గుర్తుకు వచ్చింది ఆమెకు. దాసుడైన వాడికి, అది భార్యాదాసుడైన వాడికి ఈ వృద్ధాప్యంలో కన్నవారిని సాకే అవకాశం లేదు ఈ రోజుల్లో. వీళ్ళకన్నా ఆశ్రమంలోని వారే తమకు అసలైన ఆత్మబంధువులు. తనకు మాలిన ధర్మం పనికిరాదు నాయనా అని నేర్పినందుకు నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్టు చేశాడు. ఈ శిక్ష అనుభవించాల్సిందే. అవును, ఈ పాపం మాదే. ఉదయాన్నే లేచి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు అని నిర్ణయించుకొని మంచినీళ్ళు కూడా తాగడం మర్చిపోయి వచ్చి గాఢ నిద్రలో ఉన్న భర్త పక్కన పడుకొని బెడ్ లైట్ కేసి చూస్తూ ఉండిపోయారు ఆమె. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.